జై వీరభద్ర భద్రకాళిమాత నమో నమః. జై సీతారాం శ్రీ ఆంజనేయం. ఈరోజు దేశ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరాముని దేవాలయాల్లో కానీ కళ్యాణ మండపాల్లో కానీ ఈరోజు సీతారాముల కళ్యాణం ప్రత్యక్షంగా వీక్షించండి. మానవ జాతికి పితామహుడు శ్రీరామచంద్రుడైతే శ్రీజాతికి మాతృమూర్తి సీతమ్మ తల్లి. వీరిద్దరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది ప్రతి దేవాలయాల్లో. తర్వాత కళ్యాణ మండపాల్లో అందరూ భక్తులు ప్రత్యక్షంగా వీక్షించి తరించండి, జన్మ ధన్యం చేసుకోండి. ఎందుకంటే భారతదేశంలో పుట్టడమే మన పూర్వజన సుకృతం. అటువంటిది భారతదేశంలో కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగము, ఈ 4 యుగాల్లో అన్ని ఏ రకంగా ఒక రకంగా రక్షకుడై దేవుడు కాపాడుతున్నాడు. ఈ కలియుగంలో రక్షకుడు వీరభద్రుడు వచ్చినాడు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. ఇది సీతారామరాజ్యం అవుతుంది రాబో రోజులన్నీ. దుష్టులకు దుర్దినాలు ఉంటాయి, మంచులకు మంచి దినాలు ఉంటాయి. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. మారండి, వెలగండి, లేదంటే కాలకర్మంలో కలిసిపోతారు. రోగాలు, దరిద్రం సమస్యలతో విలతానం చేస్తారు కలియుగంలో. ఆయుష్లు తక్కువైతే ఆరోగ్యాలు క్షీణిస్తాయి. భయం భక్తునిగా భూమి మీద లేకుంటే రోగాలు, దరిద్రం సమస్యలతో నాశనం అయిపోతాడు. జై వీరభద్ర.